తెలంగాణలో 4 రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికి తోడు పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో 4 రోజులు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మేం చేస్తున్నాం ఇప్పుడు వ్యాప్తంగా ద్రోణి కొనసాగుతుంది కాబట్టి రానున్న 3 రోజుల పాటు ఇదే వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే వెల్లడించారు. ప్రధానంగా అంటే ఉత్తర తెలంగాణ నుండి ఈశాన్య తెలంగాణ వరకు కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు మనకు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం అన్నది ఉన్నది కూడా అని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న విదర్భ నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా కొంత ద్రోణి కొనసాగే అవకాశాలు ఉన్నది. ఈశాన్య అరేబియన్ సముద్రం నుండి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన వరకు సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ ఎత్తులో కూడా ఇది కొనసాగే అవకాశాలు ఉన్నది. మరి ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నాయి. మరి సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలో మాత్రం మోస్తారు వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు వెల్లడించారు. మరి ప్రధానంగా చూసుకుంటే కొన్ని ఏరియాలో కూడా లోతట్టు ప్రాంతంలో కూడా భారీ వర్షానికి నీరు చేరే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే వాతావరణ అధికారి తెలిపారు. మరి కొన్ని జిల్లాల్లో కూడా చెక్ డ్యాములు మరియు కట్టలు మరియు ఇట్లాంటి ప్రదేశాలు అంటే భారీగా నీరు చేరే దగ్గర కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. రోడ్లు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ప్రతి గ్రామాలలో కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ గ్రామాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వికారాబాద్ ఈ జిల్లాలో కూడా భారీగా వర్షం పడేదని కూడా చెప్పుకోవచ్చు. అత్యధికంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కూడా నమోదైందని కూడా చెప్పొచ్చు. అంటే గతంలో జూలై మొదటి వారం మరియు జూన్ లో కూడా లోటు వర్షం కూడా కనిపించింది. కానీ ఇప్పుడు అది లోటు వర్షం కూడా కాకుండా పూర్తిగా భారీ వర్షం నుండి అతి భారీ వర్షం అని కూడా ఇప్పటికే తెలియజేయచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం జిహెచ్ఎంసీతో అధికారులతో మరియు హైడ్రా అధికారులు ఇద్దరు ఏకమై ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలలో కూడా ఇప్పటికే ప్రాంతంలో కూడా ఇప్పటికే వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలి. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఏదైతే పవర్ కనెక్షన్ వీటి వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా వారిని కూడా అప్రమత్తం చేశారు. మరియు జిహెచ్ఎంసీ ఏదైతే ఈదురు గాలులు కూడా కిలోమీటర్ వేగంతో 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి. దీనివల్ల కూడా ఎక్కువ ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మరియు ఆ చెట్లు కూడా విరిగి రోడ్డు పైన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి ప్రధానంగా కూడా జిహెచ్ఎంసీ అధికారులను హైడ్రా అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి మొన్న ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా రెయిన్ అలర్ట్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ వారి జిల్లాలో కూడా ఎఫెక్ట్ అయ్యే ఏరియాలు ఉంటాయో వాళ్ళను ముందుగానే పునరావాస కేంద్రాలకు కూడా పంపించాలి. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో కూడా గ్రామాలు కూడా మునిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి చర్యలు మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే తప్పకుండా ఇలాంటి చర్యలు కూడా వాళ్ళు చేపట్టాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్
అధికారులు కూడా ఇదే ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్ లో కూడా రానున్న 3 రోజుల పాటు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి, విస్తారంగా కూడా కురుస్తాయి. మరి ఇది అయిపోయిన తర్వాత అంటే 3 రోజుల తర్వాత కూడా తేలికపాటి వర్షాలే కొన్ని జిల్లాలో కూడా కురుస్తాయి. మరి హైదరాబాద్ లో కూడా అదే కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒడిశా తీరంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి వీడిగా బంగ్లాదేశ్ నుండి ఈ ఈశాన్య భారతదేశం పోయే కలుస్తాయి కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగదు. ఇక్కడికే వర్షం కూడా ఆగిపోతాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రాజ్ కుమార్. రైట్, థ్యాంక్ యూ అరవింద్.